దరిద్రం, ఆకలి, అశుభ్రత, ఆశ ఇవన్నీ డబ్బు ఉన్న వాళ్లకి వినోద వస్తువులు. అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి? పేదరికం ఎలా కనిపిస్తుంది? అప్పుడు మనుషుల భావోద్వేగాలు ఎలా ఉండవచ్చు? ఇవన్నీ చూడటానికి బలసిన వాళ్ళు ఇక్కడికొచ్చి టూరిజం అనే అందమైన పేరు పెట్టుకొని పేదరికాన్ని దగ్గర్నుంచి చూసి ఒక ఉమ్మేసి వెళ్లిపోతారు. ఆసియా ఖండంలోనే అతి ఘోరమైన ఈ ముంబైలోని ధారావీ స్లమ్ను, తాజ్మహల్ను మించి ఫారినర్లు చూస్తారు. ముంబై మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ధారావి మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్షాప్లు, మురికి కాలువలతో నిండి ఉంటాయి. దాదాపు 10 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు. పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ పరిశుభ్రత సరిగా ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది. చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఎగుమతికి అనువైన నాణ్యమైన తోలు ఉత్పత్తులు, కుండలు, ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ 4,600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. చెత్త ఏరుకునేవారు, టాక్సీ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉంటారు. ఈరోజు పూట గడిస్తే చాలు అన్నట్లుగా రోజూ కూలి పనులు చేసుకుంటూ బతికేవారు అనేక మంది ఉంటారు. విక్టోరియా మహారాణి కాలం నుంచే ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు. మొదట్లో వినోదం కోసం వచ్చేవారు. తర్వాత ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని చూసేందుకు, సామాజిక మార్పు కోసం వస్తున్నారు అని 2016లో ధారావి మురికివాడలో పర్యటించిన మెలిసా నిస్బెట్ చెప్పారు. మామూలు పర్యాటక ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా టూరిజం ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఏసీ, నాన్ ఏసీ సదుపాయాలు ఉంటాయి. తమ స్తోమతకు తగ్గట్టుగా ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు. ఇన్సైడ్ ముంబై లాంటి పర్యాటక సంస్థలు ఈ మురికివాడలోని ఇళ్లల్లో భోజనం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తాయి. వాస్తవానికి ఈ పర్యాటక ధోరణిని చూస్తుంటే భారత్లో కొత్తగా అనిపిస్తుంటుంది. కానీ బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలలో ఎంతో కాలంగా ఇలాంటి స్లమ్ టూరిజం కొనసాగుతోంది. మురికివాడల్లో ప్రజల జీవితం ఎలా ఉంటుందన్నది బాగా అర్థం చేసుకునేందుకు నేను ధారావిని సందర్శించాను. మిగతా పర్యాటకులు కూడా అదే ఆలోచనతో వస్తుంటారని అనుకుంటున్నాను అని మెలిసా నిస్బెట్ అన్నారు. అక్కడి పరిస్థితులను చూసి, అక్కడి ప్రజల మాటలు విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పారు. తమ పర్యటన చాలా అద్భుతంగా సాగిందంటూ మురికివాడను ఒక ఆర్థిక కేంద్రంగా అభివర్ణిస్తూ రివ్యూలు రాశారు. కానీ వారంతా ఒక వాస్తవాన్ని విస్మరించారు. వాళ్లకు సరైన రవాణా సదుపాయాలు లేవు, విద్యుత్ సరిగా లేదు, పరిశుభ్రమైన తాగునీరు రాదు. ఇవే కాదు, వాళ్లు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని ఎవరూ గుర్తించటం లేదు.